2026వ సంవత్సరంలో మరొక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామా అంటే ఆల్మోస్ట్‌గా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మరొక పెద్ద సమస్య. ఒకసారి ఆ సమస్య అటాక్ అయితే కోలుకోవడం కష్టం అనే పరిస్థితులే. అలాగే కుటుంబం కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. ఆర్థిక పరిస్థితి కూడా. అలాంటి సమస్య క్యాన్సర్. ఈ మధ్య కాలంలో అయితే గనక ఆల్మోస్ట్ వయసుతో కూడా సంబంధం లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు 2026లో క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అయితే వచ్చేస్తోంది. ఆల్మోస్ట్‌గా ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకొంచెం వర్క్ అయితే ఉంది. ఈ వ్యాక్సిన్ అయితే గనక 2026లో రాబోతోందని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ప్రస్తుతం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అవని, జీవనశైలి అవని అర్ధరాత్రుల భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్డర్లు పెట్టుకొని మరి అందులో కలర్స్ ఏంటి, నిల్వ ఆహారానికి ఏదైనా కూడా క్యాన్సర్‌కి ప్లాస్టిక్ వాడకం అనేక రకాల కారణాలు, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇక ప్రతి దాంట్లో కూడా క్యాన్సర్ కారకం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎలా బ్రతికినా ఆఖరి కూరగాయలు పెస్టిసైడ్స్‌తో కూడా క్యాన్సర్ అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇంక ఎలా ఎలా జీవించినా కూడా దాని బారిన అయితే పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైపోయినాయి క్యాన్సర్ కారకాలు ఈ కేసులు అయితే కనుక. సో ఇప్పుడు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా ప్రభుత్వం అయితే కనుక క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అయితే కనుక కనిపెట్టింది. అధికారికంగా ప్రకటించింది రష్యా కూడా. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ ప్రకటించినప్పటికీ కూడా దాని కాస్ట్ చాలా ఎక్కువ పెట్టి ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే ఇలాగ అమ్ముతాం దాని కాస్ట్ ఇంత అని చెప్తే ఎవరు సామాన్యులు అయితే కొనుక్కోలేని పరిస్థితులు అయితే రావచ్చు. అయితే అలా చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ అంతటిని కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని అయితే రష్యా ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిస్థితి ఏంటి, ఏ దశలో ఉంది, ఎప్పటికి మనకు రావచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఎంఆర్ఎన్ఏ సాంకేతికతపై ఆధారపడి ఈ వ్యాక్సిన్ అయితే కనుక రూపొందించామని రష్యా ప్రభుత్వం చెప్తుంది. ఇది క్యాన్సర్, ఈ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే కనుక బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను అయితే గుర్తించి వాటిని నాశనం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి, మన ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా మెలనోమా క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ప్రాంక్రియాస్ వంటి ఇలా 6 రకాల ముఖ్యమైన క్యాన్సర్లపై అయితే కనుక ఇది ప్రధానంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక రష్యా గమాలయ జాతీయ ఎపిడెమాలజీ అలాగే మైక్రోబయాలజీ రీసెర్చ్ సెంటర్లో దీన్ని అయితే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్కి అయితే కనుక ఫ్యూచర్ వి అనే పేరునైతే కనుక ప్రతిపాదించారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, విజయవంతంగా కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్గా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా 100 మందిపై అయితే ప్రయోగించారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటే కనుక సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ క్యాన్సర్ అంటే బాడీలో ఎక్కడైనా కణుతులు పెరుగుతూ ఉంటాయి. అనధికారికంగా మన బాడీకి సంబంధం లేకుండా ఏదైనా కణుతులు పెరిగిపోతుంటే దాన్ని క్యాన్సర్ ట్యూమర్గా అయితే కనుక చెప్తూ ఉంటారు. ఆ పెరిగిన ఏరియాని బట్టి అది ఆ క్యాన్సర్ అనేది అయితే పేరు అయితే వస్తుంది. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వాడటం వల్ల అయితే ఏదైతే ఉందో ఆ కణితి మామూలుగా కరగాలంటే మనం కీమోథెరపీ చేస్తుంటారు, కరెంట్ పెట్టడం, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది, అందరూ కూడా తట్టుకోలేకపోతుంటారు. సో ఇప్పుడు అలా కాకుండా ఈ వ్యాక్సిన్ వాడడం వల్ల 30-50% వరకు కూడా ఈ కణితులు అయితే తగ్గిపోతున్నాయి. అంటే ఏదైతే ట్యూమర్ గడ్డలు ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అదే సేమ్ టైంలో ఇమ్యూనిటీ పవర్, మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా ఇది ఒక లాస్ట్ ట్రయల్, అంటే 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఒకటి పెండింగ్లో ఉంది. 2026 స్టార్టింగ్ నుంచి ఇంకా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అయితే ప్రారంభిస్తామని రష్యా ప్రభుత్వం చెప్తుంది. ఇందుకోసం WHOతో పాటు EMA ఆమోదాలు కూడా వారైతే కోరుతున్నారు. ఒకవేళ ఈ అనుమతులు వచ్చేసి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక 2026 చివరి నుంచి, అంటే వచ్చే సంవత్సరం ఇంకా సంవత్సరం చివరి నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ ఈ టైం నుంచి అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని చెప్తున్నారు. రష్యా ప్రభుత్వం గమాలియా సెంటర్ అంతర్జాతీయ సంస్థ సహకారంతో 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయబడతాయి. దిగువ ఆదాయ వర్గాలు, మధ్యతరగతి, ఇంకా అందరికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్నిటికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే పేద దేశాలకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తామని రష్యా అయితే తెలిపింది. అంతేకాకుండా వారితో పాటు మిత్ర దేశాలు కూడా ఉంటాయి కదా, మన భారత్తో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో కూడా ఒప్పందాలు అయితే కుదిర్చినట్లుగా రష్యా ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇప్పటికే ఒప్పందాలు కుదిరినాయి. మరోవైపు దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. కానీ పూర్తి డేటా ప్రచురణకు అయితే ఆందోళన వ్యక్తం చేశాయి. పేటెంట్ హక్కులు, ఉత్పత్తి సామర్థ్యం, ఈ ఒకవేళ విజయం సాధిస్తే క్యాన్సర్ మరణాలు అయితే 40% వరకు కూడా తగ్గిపోవచ్చని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో చూద్దాం మరి
ఒక గుడ్ న్యూస్ అయితే విందాం. వచ్చే సంవత్సరం నెలాఖరికి అయితే వచ్చే సంవత్సరం ఆఖరికి అయితే మ్యాక్సిమం ఈ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఉచితంగా అందరికీ కూడా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఈ రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.